వెల్కమ్ టు ఫోకస్ టీవీ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నవీన్ యాదవ్ గారి గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రమ్యారావు గారు ప్లస్ వెన్నెలక్క గారు ఉన్నారు. చెప్పండి మేడం, ప్రచారం ఎలా సాగుతుంది మేడం? ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మేడం? చాలా బ్రహ్మాండంగా సాగుతుంది. ఎందుకంటే నవీన్ అందరి వాడు కొందరివాడు కాదు కాబట్టి, అందరి బంధువు కాబట్టి ఇక్కడ ప్రతి గడప ప్రతి ఇల్లు ప్రతి ఒక్క అన్న చెల్లె అన్న తమ్ముడు ప్రతి ఒక్కరు గుర్తుపట్టే వ్యక్తి, ప్రతి ఒక్కరి కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి నవీన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నవీన్ మంచిగా ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి నవీన్ తప్పకుండా అందరూ ఆదరిస్తారు. నవీన్ ఘన విజయం సాధించబోతున్నాడు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వడాని కోసం ఈరోజు ఈ నవీన్ గెలుపుతోటే ఏ రకంగా ఉంటుంది, రాష్ట్రం నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఏ రకంగా ఉండబోతుంది అనేది ఈ విజయం తెలపబోతున్నది. ఈ నవీన్ విజయ పరంపర నవీన్ ఘన విజయం సాధించడాని కోసం ఈరోజు మా అక్క మరి గద్దర్ వారసురాలైన వెన్నెలక్క గారు, అట్లాగే కాశ్మీర్ ఆడబిడ్డ, తెలంగాణ కోడలు ఉజ్మా షాకీర్ గారు, అట్లాగే ఈ చింతల నిర్మలారెడ్డి అక్క, అట్లా చాలామంది అక్క చెల్లెళ్ళం మేమందరం కూడా నవీన్ గెలుపు కోసము మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ప్రజాపాలనలో ఉండి బడుగు బలహీన వర్గాల కోసము కాంగ్రెస్ పార్టీ చేతల పార్టీ, మాటల పార్టీ కాదు, మాటల పార్టీ మభ్యపెట్టే పార్టీని మళ్ళొక్కసారి వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా మరి యువకుడు, అందరివాడు, అందరి సమస్యలు తెలిసినవాడు, గల్లీ బిడ్డ, అందరి బిడ్డ కాబట్టి మరి నవీన్ను జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా ఆదరిస్తే, నవీన్ను గుండెల్లో పెట్టుకుంటే నవీన్ను అందరినీ కడుపులో పెట్టుకొని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. కాబట్టి ఒక యువకునికి అవకాశం ఇవ్వాల్సిందిగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కోరుతున్నాం. ఎందుకంటే మేము డోర్ టు డోర్ గల్లీలలో క్యాంపెయిన్ చేస్తే కూడా మరి ఈ మెయిన్ రోడ్లు తప్ప గల్లీలలో ఏ రోడ్డుకు వెళ్ళినా కానీ ఒక క్షణం మైమర్చినా కానీ ఏ మ్యాన్ హోల్లో పడి పాతాల లోకం కోతమో తెలియని పరిస్థితి, పైకి చూస్తే ఆకాశంలోకి పోయే పరిస్థితి, ఆ రకంగా ఉన్నాయి జూబ్లీ హిల్స్ గల్లీ రోడ్లన్నీ కూడా. మరి గతంలో ఉన్న అభ్యర్థి కేవలం ఒక కేటీఆర్కు షాడోగా వ్యవహరించడు తప్ప నియోజకవర్గ అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. మరి అందరి బిడ్డ అయిన నవీన్ను గెలిపిస్తే తప్పకుండా చాలా బ్రహ్మాండమైన అభివృద్ధి చేయబోతున్నాడు. ఎందుకంటే యువకుడు కాబట్టి, ఇక్కడ పెరిగిండు కాబట్టి, గల్లీ సమస్యలు బస్తీ సమస్యలు తెలిసిన బిడ్డ కాబట్టి తప్పకుండా అందరికీ అందుబాటులో చేరువల్లో అపరాత్రైనా అర్ధరాత్రైనా తన గడపకు దొక్కిన వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇచ్చే వ్యక్తి. ఏ హోదా లేనప్పుడు ప్రజాసేవ కోసం వచ్చి చాలా వరకు చాలామందికి సమస్యలు తీర్చినవాడు, చాలామందితోటి వెన్నంటి ఉన్నవాడు కాబట్టి రేపు అందరికీ కూడా వెన్నుముకగా నియోజకవర్గ ప్రజలకు ఉండబోతున్నాడు. కాబట్టి మరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా భారీ మెజారిటీ ఇచ్చి మరి నవీన్ను ఒక మంచి యువకుడుకి మంచి భవిష్యత్తు ఉంటే జూబ్లీ హిల్స్ ఇంకా అభివృద్ధి చెందబోతుంది. కాబట్టి మరి మా ప్రజాపాలనలో మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న మరి నియోజకవర్గ అభివృద్ధి కోసం జూబ్లీ హిల్స్ కోసం ప్రత్యేకమైన నిధులు కూడా తప్పకుండా కేటాయించి గతంలో చేయలేని వాళ్ళు మరి మా ప్రభుత్వం కానీ మా ఎమ్మెల్యే కానీ గెలవబోతున్న నవీన్ కానీ చేసి చూపించబోతున్నాడు. మేడం, ఇప్పుడు మన కేటీఆర్ గారు రోడ్ షో చేసినప్పుడు మా చెల్లె సునీతమ్మను గెలిపించండి అన్నారు. అప్పుడు దాని కౌంటర్గా సీఎం రేవంత్ రెడ్డి గారు సొంత ఇట్లా చెల్లెను ఎల్లగొట్టినప్పుడు ఇప్పుడు ఆమెకు పెడతాడు అన్న ఆలోచనలుగా కౌంటర్లు వేశాడు. దీనికి ఎలా స్పందిస్తారు మీ నుంచి? డెఫినెట్గా ఇప్పుడు గత 10 సంవత్సరాల్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి అని సొంత చెల్లె వచ్చి బయటికి చెప్తున్నది. మరి ఆ సొంత చెల్లె ఈరోజు బయటికి వచ్చి చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి సొంత చెల్లె చెప్పేదానికి సమాధానం చెప్పుకోలేక ఈరోజు ఒక అభ్యర్థిని గెలిపించుకోవడాని కోసం మళ్ళా ఆ అభ్యర్థిని మా చెల్లె అని చెప్తున్న అతను మరి నియోజకవర్గంకు సంబంధించిన ఆడబిడ్డలు కానివ్వండి, తెలంగాణ ఆడబిడ్డలందరూ కానీ అసలు ఇంటి ఆడబిడ్డలను పట్టించుకొని వాళ్ళు మరి నియోజకవర్గ ఆడబిడ్డలనైనా తెలంగాణ ఆడబిడ్డలనైనా వాళ్ళు ఏ రకంగా వ్యవహరిస్తారు, ఏ రకంగా ఆదరిస్తారు అనడానికి ఉదాహరణగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మేడం, మొన్న కేటీఆర్ గారు ఏమన్నారంటే రోడ్ షోలో 500 రోజులల్లో 500 రోజులల్లో గవర్నమెంట్ మారబోతున్నదని వ్యాఖ్యలు చేశారు.
మరి ఆయనకు కళలో ఏం కనిపించిందో ఏ 3D సినిమా చూసిండో మాకైతే తెలియదు. కానీ మరి మేము వాస్తవంలో ఉంటాం, ప్రజలల్లో ఉంటాం, భ్రమలల్లో ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ భ్రమలల్లో ఉంటుంది, మభ్య పెట్టుతుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు భ్రమలలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఇష్టమైన కలర్లలో ఆ 3D సినిమాలు చూస్తారు కావచ్చు. అందుకని వాళ్ళకి 500 రోజులలో ఏదో జరగబోతుంది అనుకుంటున్నారు. కాబట్టి అట్లాంటిది ఏమీ ఉండదు. డెఫినెట్గా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆదరించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉండబోతుంది. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎన్నికలు వచ్చినా కానీ ఇగో ఇట్లా మా వెన్నెలక్కతో సహా మళ్ళీ మేమందరం కూడా మళ్ళీ బరాబరిగా మేమందరం అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాం. ఆడబిడ్డలం ఏ రకంగా మా పాలన ఉంటుంది అనేది కూడా మేము చూపించబోతున్నాం. మేము డెఫినెట్గా మా తమ్ముడు నవీన్కు అండదండగా ఉండడానికి, మా తమ్ముడిని గెలిపించుకోవడానికి మేము ఈరోజు ప్రతి ఒక్క అక్కా చెల్లెలను కూడా బయటకు వచ్చినాం. మా ముఖ్యమంత్రి గారు, మా కాంగ్రెస్ పార్టీ, మా ఇందిరమ్మ రాజ్యం ఏ రకంగా పనిచేస్తుంది అనేది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ గమనిస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజెప్పేది ఒకటే, మాయ మాటలు, మభ్యపెట్టే మాటలు మళ్ళొక్కసారి నమ్మకండి. మరి మెయిన్ రోడ్ల మీద ఫ్లడ్ లైట్లో రోడ్లు షోలు చేసే వాళ్ళకు గల్లీ సమస్యల మీద అవగాహన ఉండదు, గల్లీ మీద అవగాహన ఉండదు. కాబట్టి గల్లీలో పెరిగిన బిడ్డకే గల్లీ సమస్యల మీద, గల్లీ వాసుల మీద వాళ్ళ అవగాహన ఉంటుంది. కాబట్టి గల్లీ బిడ్డను ఆదరించాలి అని నేను జూబ్లీహిల్స్ నియోజకవర్గ 4 లక్షల ఓటర్లకు కూడా విన్నవించుకుంటున్నాను. ఒక ప్రశ్న, మన కల్వకుంట్ల కవిత గారు నిన్న ప్రెస్ మీట్ మొన్న నిజామాబాద్లో మాట్లాడిన సందర్భంలో సొంత బావనే ఫోన్ ట్యాపింగ్ చేయించారు అనే వ్యాఖ్యలు కేటీఆర్ గారు నేను చేశారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే కవితకు మరి అదేమన్నా ట్యాపింగ్ జరిగినట్టు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందో లేదంటే కవిత అనుమానమో అది మనకు తెలియదు. నిజంగా ఇన్ఫర్మేషన్ ఉంటే డెఫినెట్గా విచారణకు వస్తుంది. అనుమానం ఉంటే మాత్రం దాంట్లో మనం ఏం చేసేది ఏం లేదు. కానీ ఈరోజు ఇంటి ఆడబిడ్డ వచ్చి సొంత బావ మీద ట్యాపింగ్ జరుగుతుంది అని కవిత చెప్పుతుంటే దానికి సమాధానం చెప్పుకోలేని కేటీఆర్ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ మళ్ళీ ఇప్పుడు కేవలం ఒకే సీటు కోసం పక్కకున్న ఆడబిడ్డను మా చెల్లె అని అంటే చెల్లె అనడంలో తప్పేం లేదు. కానీ ఇంటి ఆడబిడ్డలను అడవుల పాలు చేసేసి ఇప్పుడు మళ్ళీ పక్కకున్న వాళ్ళను మా చెల్లెలము అనే విధంగా భ్రమ పెడతాము అంటే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మొత్తానికి అయితే రమ్యారావు గారు చెప్తున్నారు భారీ మేయర్తో నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారని చెప్తున్నారు. మొత్తానికి సొంత చెల్లెని పట్టించుకున్నవాడు బయటకు వచ్చి మా చెల్లె అని ప్రచారం చేస్తున్నారు. దీనికి కేటీఆర్ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ప్లస్ కవిత గారు చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ కాదు ఇంతవరకు స్పందించలేదు. వాళ్ళు దుర్మార్గ పార్టీ అని రమ్యారావు గారు చెప్తున్నారు.